అమెరికాలో ఉన్న కన్సాస్ అనే రాష్ట్రంలో జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. తనకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు డైవర్స్ తీసుకుని విడిపోయారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించిన డొనాల్డ్సన్ కి చదువు మీద ఇంట్రెస్ట్ పోయి కాలేజ్కి వెళ్లడం మానేశారు. ఖాళీగా ఇంట్లో ఉంటున్న ఆ కుర్రాడికి యూట్యూబ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. సో తను కూడా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యే వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది అనే విషయాల మీద దాదాపు 5 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి ఆ కుర్రాడు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. అదే మిస్టర్ బీస్ట్. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సబ్స్క్రైబర్ బేస్ ఉన్న యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని స్టార్ట్ చేసిన స్టీఫెన్ డొనాల్డ్సన్ మిస్టర్ బీస్ట్ పేరు మీద మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అయ్యే కంటెంట్ ని క్రియేట్ చేస్తూ ప్రపంచంలోనే టాప్ క్రియేటర్ గా మారిపోయారు. అయితే ఈ వీడియోలో మనం మిస్టర్ బీస్ట్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ గురించో లేదా తన పర్సనల్ లైఫ్ గురించో డిస్కస్ చేయడం లేదు. కాంటెంట్ క్రియేషన్ లో ఎంతో ఫేమస్ అయిన మిస్టర్ బీస్ట్ తనకి ప్రజల్లో ఉన్న పాపులారిటీని బిజినెస్ గా మార్చుకోవడానికి రీసెంట్ గా ఆయన కొన్ని బ్రాండ్స్ ని స్టార్ట్ చేశారు. అందులో ఒకటే ఫీస్టబుల్స్. ఇది ఒక చాక్లెట్ బ్రాండ్. ప్రెజెంట్ ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా వైరల్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యూట్యూబర్స్, కాంటెంట్ క్రియేటర్స్ అండ్ సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని కస్టమర్స్ గా మార్చుకోవడానికి ఎన్నో రకాల బ్రాండ్స్ అండ్ బిజినెస్ లు లాంచ్ చేస్తున్నారు. కానీ వాటిలో సక్సెస్ అయ్యేది 100లో కేవలం 5% కూడా లేరు. బిజినెస్ స్టార్ట్ చేసిన 1 to 2 years లోనే ఆ బిజినెస్ లు ఏమయ్యాయో కూడా తెలియకుండా పోతున్నాయి. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి 5 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసిన మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేయడానికి కూడా ఎంతో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి కాంటెంట్ క్రియేటర్స్ గా ప్రజల్లో సక్సెస్ అవుతున్న వ్యక్తులు బిజినెస్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే ఆయన ఫీస్టబుల్స్ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేసి కేవలం 2 ఏళ్లలోనే దాన్ని సుమారు $500 million బిజినెస్ గా మార్చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు మిస్టర్ బీస్ట్ చాక్లెట్ బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేశారు? ఆయన సడన్ గా ఇండియా వచ్చి తన బిజినెస్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఒక యూట్యూబర్ క్రియేట్ చేసిన బిజినెస్ అమెరికన్ మార్కెట్ లో ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో మిస్టర్ బీస్ట్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ తో పాటు ఒక కాంటెంట్ క్రియేటర్ ఎంత తెలివిగా ఆలోచిస్తారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ కేస్ స్టడీ కోసం మా టీం చాలా రీసెర్చ్ చేసింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ప్రపంచ వ్యాప్తంగా మిస్టర్ బీస్ట్ గా పిలువబడే ఈ స్టీఫెన్ డొనాల్డ్సన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ ని క్రియేట్ చేసి ఒకవైపు తన పర్సనల్ ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటు మరోవైపు తన కాంటెంట్ నుండి చాలా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఏ క్రియేటర్ అయినా సరే ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాక ప్రజల్లో తమకి ఉన్న నమ్మకాన్ని అలాగే అభిమానాన్ని బిజినెస్ గా మార్చుకోవడానికి సొంతంగా బిజినెస్ లో స్టార్ట్ చేస్తారు. లైక్ ఫుడ్ ప్రొడక్ట్స్, క్లాతింగ్ బ్రాండ్స్, రెస్టారెంట్స్, జిమ్స్ ఎట్సెట్రా. సేమ్ ఇలాగే మిస్టర్ బీస్ట్ కూడా 2022లో ఒక చాక్లెట్ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. అదే ఫీస్టబుల్స్. అయితే ఇక్కడి నుండి మీరు కాస్త జాగ్రత్తగా వినండి. 2022 జనవరిలో మిస్టర్ బీస్ట్ తన చాక్లెట్ బ్రాండ్ అయిన ఫీస్టబుల్స్ ని లాంచ్ చేసి ఈ చాక్లెట్స్ ని ఆన్లైన్ ద్వారా అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఎవరైతే తన చాక్లెట్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు మిస్టర్ బీస్ట్ వెబ్సైట్ కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి. అయితే ఇది చూసినప్పుడు అమెరికాలో ఉన్న చాలా మంది ప్రజలు అందరి క్రియేటర్స్ లాగే మిస్టర్ బీస్ట్ కూడా ఆన్లైన్ ద్వారా తన ఫాలోవర్స్ కి ప్రొడక్ట్స్ ని అమ్మి డబ్బు సంపాదించడానికే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు అని చెప్పి లైట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ కొన్ని నెలల్లోనే $41 billion వాల్యుయేషన్ ఉన్న అమెరికన్ చాక్లెట్ మార్కెట్ ని మిస్టర్ బీస్ట్ తన కొత్త బిజినెస్ తో కదిలించేస్తాడనే విషయాన్ని ఎవ్వరూ ఊహించలేదు. దీనికి రీజన్ ఏంటంటే 2022 సెప్టెంబర్లో మిస్టర్ బీస్ట్ ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ అమెరికాలోనే అతిపెద్ద చాక్లెట్ కంపెనీ అయిన హార్షీ తయారు చేసే చాక్లెట్స్ టేస్ట్స్ లైక్ ఏ షిట్ అని కామెంట్ చేశారు. ఇక్కడి నుండే అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఈ హార్షీ అనే కంపెనీకి అమెరికన్ చాక్లెట్ మార్కెట్లో దాదాపు 35% మార్కెట్ షేర్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పటి వరకు ఒక చిన్న చాక్లెట్ బిజినెస్ చేసుకుంటున్నాడు అనుకున్న మిస్టర్ బీస్ట్ సడన్ గా తన ఫీస్టబుల్ బ్రాండ్ ని తీసుకెళ్లి అమెరికాలోనే అతిపెద్ద చాక్లెట్ కంపెనీకి కాంపిటీటర్ గా నిలబెట్టారు. This is my old Feastables chocolate bar, and as you know, it tastes better than a Hershey's bar. దీన్నే బిజినెస్ లో పిక్ యువర్ ఎనిమీ స్ట్రాటజీ అంటారు. మార్కెట్ లో బిజినెస్ చేయడానికి కొత్తగా అడుగుపెట్టిన కంపెనీస్ ఈ స్ట్రాటజీని మెయిన్ గా యూజ్ చేస్తాయి. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. జనరల్ గా ఏ బిజినెస్ లో అయినా సరే టాప్ పొజిషన్ లో ఉన్న కంపెనీ గురించి అందరికీ తెలుస్తుంది. కానీ కొత్తగా బిజినెస్ లో అడుగుపెట్టిన చిన్న చిన్న కంపెనీస్ గురించి ఎవ్వరికీ తెలీదు. సో ఎప్పుడైతే ఒక చిన్న కంపెనీ పెద్ద కంపెనీని తన కాంపిటీటర్ గా డిక్లేర్ చేసి నెగిటివ్ స్టేట్మెంట్ ని పాస్ చేస్తుందో అప్పుడు ఇండైరెక్ట్ గా కస్టమర్స్ మైండ్ లో
ఈ చిన్న కంపెనీ ఆ పెద్ద కంపెనీకి ఒక కాంపిటీటర్ అనే భావన కలుగుతుంది. దీన్నే పిక్ యువర్ ఎనిమీ స్ట్రాటజీ అంటారు. ఐ థింక్ ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మిస్టర్ బీస్ట్ ఒక పెద్ద కంపెనీని టార్గెట్ చేసి తన చాక్లెట్ ఒక బెటర్ ప్రొడక్ట్ అని ప్రమోట్ చేసుకోవడం వల్ల హార్షీ అనే చాక్లెట్ కంపెనీ చాలా నష్టపోతుంది. ఈ మాట చెప్తున్నది నేను కాదు. అమెరికాలో ఉన్న బేర్ కేవ్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ 2023లో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్లో హార్షీ కంపెనీ మిస్టర్ బీస్ట్ నుండి చాలా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటుందని, ఫీస్టబుల్స్ బ్రాండ్ ప్రజల్లో పాపులారిటీని సంపాదించడం మాత్రమే కాకుండా ఫ్యూచర్లో హార్షీ కంపెనీకి వచ్చే లాభాలు కూడా చాలా వరకు తగ్గిపోయి ఫీస్టబుల్ బ్రాండ్కి వెళ్ళిపోతాయని ఆ రిపోర్ట్లో పబ్లిష్ చేశారు. సో ఇది చూసినప్పుడు నిజంగా ఒక యూట్యూబ్ క్రియేటర్కి $1 బిలియన్ బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడగల పవర్ ఉంటుందా అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మిస్టర్ బీస్ట్ మొదట్లో తన చాక్లెట్స్ని ఆన్లైన్లో అమ్మేవారు అని చెప్పుకున్నాం కదా. కొన్ని నెలల తర్వాత ఆయన తన చాక్లెట్స్ని ఆన్లైన్ నుండి ఆఫ్లైన్కి తీసుకొచ్చి అమెరికాలో ఉన్న వాల్మార్ట్ స్టోర్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆయన మరొక స్ట్రాటజీని ప్లే చేశారు. ఎలా అంటే జనరల్గా డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్ అండ్ వాల్మార్ట్ ఇలాంటి స్టోర్స్లో కస్టమర్స్ ర్యాక్స్లో ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకునేటప్పుడు అవి ఒక్కోసారి చల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే అవి ఎలా పడిపోయి ఉన్నా కస్టమర్స్ వాటిని గుర్తిస్తారు. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్రొడక్ట్స్ ఎలా పడిపోయి ఉంటే కస్టమర్స్కి వాటిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. సో మిస్టర్ బీస్ట్ లాంచ్ చేసిన ఫీస్టబుల్స్ కూడా వాల్మార్ట్లో ఒక కొత్త ప్రొడక్ట్ కాబట్టి అది కరెక్ట్గా కస్టమర్స్కి కనిపించేలా పెట్టకపోతే దానికి ఎంత పబ్లిసిటీ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మిస్టర్ బీస్ట్ 2023 మార్చ్లో ఒక చిన్న మార్కెటింగ్ ట్రిక్ని ప్లే చేశారు. అదేంటంటే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తన ఫాలోవర్స్కి ఒక మెసేజ్ ఇచ్చారు. అందులో ఏముందో చెప్తా చూడండి. నెక్స్ట్ టైం మీరు వాల్మార్ట్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫీస్టబుల్ చాక్లెట్స్ని చూస్తే వాటిని కస్టమర్స్కి బాగా కనిపించేలా అరేంజ్ చేయండి. అలా చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి 44 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేవలం వ్యూస్ మాత్రమే కాదు, ఇమీడియట్గా తన ఫాలోవర్స్ దగ్గరలో ఉన్న వాల్మార్ట్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫీస్టబుల్ చాక్లెట్స్ని పర్ఫెక్ట్గా కస్టమర్స్కి కనిపించేలా అరేంజ్ చేసి వచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత నెట్వర్క్ ఉంటుందో మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కానీ మిస్టర్ బీస్ట్ చేసిన ఈ ట్వీట్కి చాలామంది ప్రజల నుండి నెగిటివిటీ కూడా వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే ఆయన తన ఫాలోవర్స్ని ఫ్రీ లేబర్గా వాడుకుని తన బ్రాండ్కి పని చేపించుకుంటున్నారని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఏదేమైనా ఆయన స్ట్రాటజీ వర్క్ అయింది. ఫీస్టబుల్ బ్రాండ్ లాంచ్ చేసిన కొన్ని నెలల్లోనే ఈ కంపెనీ దాదాపు $200 to $300 మిలియన్ విలువైన బిజినెస్ చేసింది. సో మిస్టర్ బీస్ట్ బ్రాండ్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టే బేర్ కేవ్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అమెరికన్ చాక్లెట్ జాయింట్ అయిన హార్షీ కంపెనీని అలాగే ఫీస్టబుల్స్ని కంపేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అదేంటంటే వన్ ఇంపార్టెంట్ న్యూయన్స్ ఫర్ ఇన్వెస్టర్స్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ వైల్ హార్షీ హ్యాస్ కస్టమర్స్, ఫీస్టబుల్స్ హ్యాస్ ఫ్యాన్స్. దీని మీనింగ్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్, ఏ బిజినెస్ అయినా ఒక పర్టికులర్ లొకేషన్లో సక్సెస్ అవుతుంది అంటే వాళ్ళు ఇమీడియట్గా ప్లాన్ చేసేది ఎక్స్పాన్షన్. అంటే వాళ్ళ బిజినెస్ని సక్సెస్ అయిన ప్లేస్ నుండి వేరే సిటీస్ లేదా కంట్రీస్కి ఎక్స్పాండ్ చేస్తారు. సేమ్ ఇలాగే మిస్టర్ బీస్ట్ కూడా తన ఫీస్టబుల్స్ బిజినెస్ని అమెరికాతో పాటు యూకే, ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాలకి ఎక్స్పాండ్ చేశారు. అయితే ఇక్కడ నేను మీకు 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. నెంబర్ 1, జనరల్గా మూవీ యాక్టర్స్, అథ్లెట్స్, సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్లో వాళ్ళకి ఉన్న ఫేమ్ అండ్ ఫాలోయింగ్ని క్యాష్గా మార్చుకోవడానికి చాలా రకాల బిజినెస్లు చేస్తారు. నిజానికి ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ వీటిలో 95% బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. మరి మిస్టర్ బీస్ట్ బిజినెస్ మాత్రం ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మిస్టర్ బీస్ట్కి ఇండియా నుండి వచ్చే వ్యూస్ కేవలం 7 to 8% మాత్రమే. అయినా కూడా ఆయన తన చాక్లెట్ని ఇండియాలోనే తయారు చేసి ఇక్కడ అమ్మాలనుకుంటున్నారు. సో ఆయన ఇండియన్ మార్కెట్ని ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఇది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు వీటికి ఆన్సర్స్ చెప్తా చూడండి. సెలబ్రిటీస్ లేదా క్రియేటర్స్ స్టార్ట్ చేసిన బిజినెస్లు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో రీసెంట్గా మిస్టర్ బీస్ట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. ఒక సెలబ్రిటీ లేదా యూట్యూబర్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని వెంటనే కస్టమర్స్ కొనేస్తేనో లేదా దాని నుండి ఎక్కువ లాభాలు వస్తేనో ఆ బిజినెస్ సక్సెస్ అయినట్టు కాదు. ఎందుకంటే స్టార్టింగ్లో సెలబ్రిటీ బ్రాండ్స్కి వస్తున్న సేల్స్ వాళ్ళు అమ్ముతున్న ప్రోడక్ట్ని చూసి రావు, వాళ్ళ ఫేస్ వాల్యూని చూసి వస్తాయి. అంటే ఆడియన్స్ లేదా ఫాలోవర్స్ ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉన్న అభిమానంతో ఆ ప్రోడక్ట్ని కొంటారు.
అందుకే ప్రజల్లో క్రేజ్ ఉన్న సెలబ్రిటీ ఏ ప్రోడక్ట్ ని లాంచ్ చేసినా దానికి వెంటనే సేల్స్ పెరిగిపోతాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రజలు ఈ సెలబ్రిటీ బ్రాండ్ ని పక్కన పెట్టేసి వాళ్ళు రెగ్యులర్ గా ఏ బ్రాండ్ దగ్గర కొంటారో అక్కడికే వెళ్ళిపోతారు. అందుకే సెలబ్రిటీస్ లేదా కాంటెంట్ క్రియేటర్స్ లాంచ్ చేసిన బ్రాండ్స్ స్టార్ట్ చేసిన 2 to 3 years లోనే కనిపించకుండా పోతాయి. అర్థమైందా? అయితే దీనికి మిస్టర్ బీస్ట్ చెప్పిన రీజన్స్ ఏంటో చెప్తా చూడండి. నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ సస్టైనబిలిటీ. అంటే సోషల్ మీడియా క్రియేటర్స్ ఒక ప్రొడక్ట్ ని తమ ఫాలోవర్స్ కి అమ్మి డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ నెక్స్ట్ 20 to 30 years పాటు మార్కెట్ లో బలంగా నిలబడి బిజినెస్ చేయగల ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయడం చాలా కష్టం. నిజానికి చాలా మంది క్రియేటర్స్ అండ్ సెలబ్రిటీస్ ఈ రూల్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. అందుకే వాళ్ళు లాంగ్ రన్ లో సస్టైన్ అయ్యే బిజినెస్ లో చేయాలనే ఇంటెన్షన్ తో వాళ్ళు ఫుడ్ అండ్ క్లాతింగ్ బ్రాండ్స్ ని ఎక్కువగా స్టార్ట్ చేస్తున్నారు. అయినా కూడా చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. దీనికి రీజన్ ల్యాక్ ఆఫ్ యూనిక్నెస్. అంటే కస్టమర్స్ వేరే ప్రొడక్ట్ ని పక్కన పెట్టి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని కొనేలా చేయడానికి ఉండాల్సిన యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ప్రెజెంట్ మార్కెట్ లో ఉన్న ఎన్నో క్రియేటర్ అండ్ సెలబ్రిటీ బ్రాండ్స్ కి లేదు. అందుకే 95% క్రియేటర్ అండ్ సెలబ్రిటీ బ్రాండ్స్ ఫెయిల్ అవుతున్నాయి. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్, మిస్టర్ బీస్ట్ కి ఇండియా నుండి పెద్దగా వ్యూస్ రాకపోయినా ఆయన ఇండియన్ మార్కెట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారో చెప్తా చూడండి. కేవలం మిస్టర్ బీస్ట్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీకైనా ఇండియా కావాలి. దీనికి రీజన్ ఇక్కడ ఉన్న పాపులేషన్. ప్రెజెంట్ ఇండియాలో 130 కోట్ల మందికి పైగా జనాభా ఉంది. ఇంత పెద్ద దేశంలో ఉన్న చాక్లెట్ బిజినెస్ ని దాదాపు 60% వరకు క్యాడ్బరీ కంపెనీ మాత్రమే హోల్డ్ చేస్తుంది. అంటే ఒకే కంపెనీ మార్కెట్ ని డామినేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రెజెంట్ ఇండియాలో ఉన్న చాక్లెట్ బిజినెస్ యొక్క వాల్యూ $3.8 బిలియన్, అంటే సుమారు 32,000 కోట్ల రూపాయలు. ఇది నెక్స్ట్ 10 years లో 6.1% CAGR తో 80,000 కోట్ల రూపాయలకి చేరుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి మార్కెట్ ని ఎవరు మిస్ చేసుకుంటారు? మీకు లాజిక్ అర్థమైందా? అందుకే అమెరికన్ మార్కెట్ లో అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన ఫెస్టివల్స్ ని మిస్టర్ బీస్ట్ చాలా తెలివిగా ఇండియాకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఆ చాక్లెట్ యొక్క ప్రైస్ ని తగ్గించడానికి ఆయన ఫ్యూచర్ లో ఇండియాలోనే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది మిస్టర్ బీస్ట్ బిజినెస్ వెనక ఉన్న స్టోరీ అండ్ స్ట్రాటజీ. 13 ఏళ్ల వయసులో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆపేసి 5 ఏళ్ల పాటు యూట్యూబ్ ఆల్గరిథం ని స్టడీ చేసిన ఒక కుర్రాడు ఈ రోజు $1 బిలియన్ బిజినెస్ చేసే కంపెనీలని ఎలా కదిలిస్తున్నాడో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.